అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్కి సంబంధించి 4 జిల్లాల్లో గెజిట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఏలూరు, పల్నాడు జిల్లాల అభ్యంతరాల స్వీకరణ ప్రారంభించింది. వచ్చే వారం నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా అభ్యంతర స్వీకరణ మొదలు పెడుతున్నారు. తర్వాత పెగ్ మార్కింగ్, ఎన్టీఆర్ జిల్లాలో భూముల వివరాలు కేంద్రానికి పంపించబోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా లెక్క అనమాట. 51.12 కిలోమీటర్లు. ఏలూరు జిల్లా అంటే కోస్తా హనుమాన్ జంక్షన్ అవి వస్తాయి కదా, అక్కడ ఒక 18 కిలోమీటర్లు. కృష్ణా జిల్లాలో 35.14 అంటే మచిలీపట్నం నియోజకవర్గ పరిధి అనమాట, పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి. గుంటూరు 67.65 ఎకరాలు లేదా కిలోమీటర్లు. పల్నాడు 17.23 కిలోమీటర్లు. టోటల్గా 189 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్కి సంబంధించి 4 జిల్లాల్లో గెజిట్ ఇచ్చుకొచ్చారు. దీంతో పాటు ఓఆర్ఆర్లో తెనాలి సమీపంలో నంది వెలుగు నుంచి చెన్నై కోల్కతా హైవేలో కాజా దాకా 17.5 కిలోమీటర్ల మేర 6 వరుసలతో లింక్ రోడ్డు నిర్మించబోతున్నారు. ఓఆర్ఆర్లో నారాకోడూరు నుంచి గుంటూరు శివార్లోని బుడంపాడు దాకా 5.5 కిలోమీటర్ల మేర 4 వరుసతో మరో లింక్ రోడ్డు నిర్మిస్తారు. వీటితో కలిపి మొత్తం 212 కిలోమీటర్ల ప్రాజెక్ట్ అవుతుంది. ఓఆర్ఆర్ కోసం 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తారు. ఇందులో 6 వరుసల ఓఆర్ఆర్ ఇరువైపుల చెరో 2 వరుసలతో సర్వీస్ రోడ్డు కట్టబోతున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు కోసం 5 జిల్లాలోని 23 మండలాల పరిధిలో 97 గ్రామాలు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. పల్నాడు, ఏలూరు జిల్లాల్లో ఇప్పుడు అభ్యంతరాల స్వీకరణ స్టార్ట్ చేస్తున్నారు.